మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఎవరి నోట విన్నా కూడా హెచ్ఎంపీవీ వైరస్ గురించే వినిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే ఈ కోవిడ్ బారిన పడినటువంటి ఎఫెక్ట్స్ నుంచి బయటపడుతున్నాం. కోవిడ్ అనేటువంటి పాండమిక్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాం. ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ లాంటిది వచ్చిందంటే దీనివల్ల మళ్ళీ పాండమిక్ ఏమైనా వస్తుందా, ఇది వచ్చినట్లయితే కనుక మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేటువంటి భయాందోళనలు అన్ని చోట్ల మనకి వినిపిస్తున్నాయి. మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి కనుక చెప్పుకున్నట్లయితే ఇది కొన్ని దశాబ్దాలుగా మనతోనే ఉంది, మనందరికీ కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఉంటుంది. కాకపోతే మనకి దీని గురించి ఇప్పటిదాకా పెద్దగా తెలియదు. హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకి ఎప్పుడు తెలిసిందంటే దీని అవుట్బ్రేక్ చైనాలో వచ్చింది అనేటువంటి న్యూస్ మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఒకసారిగా కళ్ళు విప్పి అమ్మో మనకు కూడా వచ్చేస్తుందా అనేటువంటి భయం వచ్చింది. ఎందుకంటే మొట్టమొదటగా కోవిడ్ మొదలైంది కూడా చైనాలోనే కాబట్టి చైనా మీద అందరికీ ఒక రకమైనటువంటి సందేహం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి కనుక చెక్ చేసుకున్నట్లయితే బెంగళూరులో కొన్ని కేసులు, ఇంకొక చోట కొన్ని కేసులు నిన్న బయటపడినాయి అని చెప్పి మనకి పత్రికల్లో వచ్చింది. ఈ కేసెస్ అన్నీ ఇదివరకు కూడా ఉన్నాయి మనకి. కాకపోతే ఇప్పుడు వీటి గురించి కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి, టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేగాని కొత్తగా వచ్చినటువంటి వైరస్ కానే కాదు. ఇది మొట్టమొదటి విషయం. అంటే మనకి ఫ్రెష్గా ఇప్పుడే చైనా నుంచి దిగుమతి అయినటువంటి వైరస్ అయితే కానే కాదు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరస్. దీనికి మనందరం ఎప్పుడోకప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యే ఉన్నాం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనందరం అప్పుడు బతికి బయట పడ్డామంటే ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినా కూడా మనకేమీ కాకపోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఈ వైరస్ రాకుండా ఏం చేయాలి అని అంటే మనం కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటించాలి. క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. ఇదివరకప్పుడు కోవిడ్ అప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు కూడా అట్లాంటి జాగ్రత్తలే పాటించాలి. మనం చేతులను శుభ్రంగా ఉంచుకుంటాం, మాస్క్ పెట్టుకుంటాం, అట్లనే క్రౌడెడ్ ప్లేస్కి వీళ్ళంత వరకు వెళ్లకుండా ఉంటాం. లాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే వైరల్ ఇల్నెసెస్ ఏవైనా కూడా, అది కోవిడ్ కావచ్చు, ఇప్పుడు మాట్లాడుకునేటువంటి వైరస్ కావచ్చు, ఈ వైరసెస్ ఏవి కూడా మన జోలికి వచ్చేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిందనుకోండి మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే కనుక సాధారణంగా వచ్చేటువంటి జలుబు ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. దాంతోపాటు కొంచెం జ్వరం కూడా ఉండొచ్చు, సోర్ త్రోట్ ఉండొచ్చు, ముక్కులు పట్టేసి ఉండొచ్చు, అట్లనే కొంచెం బాడీ ఏక్స్ లాంటివి కూడా ఉండొచ్చు. ఇవి ఏ రకమైనటువంటి ఫ్లూతో కానీ వైరల్ ఇల్నెస్తో కానీ వచ్చేటువంటి సిమ్టమ్సే. కాబట్టి ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే ముందు మనం ఐసోలేట్ చేసుకోవాలి. మన సొంతంగా యాంటీబయాటిక్స్ అయితే వాడకూడదు. డాక్టర్లను సంప్రదించి మాత్రమే యాంటీబయాటిక్స్ అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మాత్రమే మనం యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పారాసెటమాల్, యాంటీహిస్టమైన్స్ లాంటివి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కోసం వాడుకోవచ్చు. ఎక్కువ మందికి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు. ఎవరిలో హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది అంటే చిల్డ్రన్లో, అలానే బాగా పెద్దవాళ్ళల్లో, అలానే ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్లో, అట్లానే హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్ ఉండేటువంటి వాళ్ళల్లో, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజార్డర్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు కనుక ఇదివరకు కూడా ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సివియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళల్లో, ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళల్లో కూడా సివియర్గా రావచ్చు. హాస్పిటలైజేషన్ అవసరం కూడా ఎక్కువగా ఉండొచ్చు. మోర్టాలిటీ అయితే కోవిడ్ లాగా కాదు, చాలా తక్కువ మోర్టాలిటీ ఉంటుంది. అంటే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చిన్నపిల్లల్లోనో, వయోవృద్ధుల్లోనో, ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్లోనో, లేకపోతే ఇతరత్ర సమస్యలు, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు లాంటి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళల్లోనో ఈ హాస్పిటలైజేషన్ కానీ డెత్ రేట్స్ కానీ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనందరం ఇదివరకు కూడా దీనికి ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి మనలో ఎంతో కొంత ఇమ్యూనిటీ ఉండే ఉంటుంది. అందుకని చెప్పి ఊరికే భయపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు వ్యాక్సిన్ ఏమన్నా ఉందా? ఇవాళ రోజునైతే అంటే మనం January 2025 ఫస్ట్ వీక్లోనే ఉన్నాం కాబట్టి సెకండ్ వీక్లోకి
వెళ్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మరి అసలు వైరసెస్ రాకుండా మనం ఏం చేయాలి అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అలాంటి ప్రికాషన్స్ పాటిస్తూ ఉండాలి. వ్యాక్సిన్స్ గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళకైతే లేదు. కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనలోకి గురి కాకుండా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అన్నెసరీ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయొద్దు. అవి విని నమ్మి మోసపోవద్దు కూడా. ఇది ఇవాళ రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ హెచ్ఎంపివి వైరస్ గురించి. టేక్ కేర్.